నాగార్జున గారు సైమన్ లాగా బిహేవ్ చేశారా, లేకపోతే తుస్సు అనిపించారా? అండ్ మాస్క్ మ్యాన్ చేసింది కరెక్టా కాదా, ఇవన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నుంచి జరిగిందంతా క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమో అసలు ఫ్రైడే జరిగిన ఎపిసోడ్ గురించి క్లియర్గా కొంచెం చూపించారు. హౌస్ మేట్స్కి అండ్ సంజన గారికి డిఫరెన్సెస్. సి ద పాయింట్ హియర్ ఈజ్ సంజన గారు ఫ్లిప్ అవుతున్నారు. ఎలా ఫ్లిప్ అవుతున్నారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఒకసారి ఏమో మంచిగా నీకు టీ కావాలమ్మా, నీకు ఇది కావాలమ్మా, నీకు అది కావాలమ్మా అని చెప్పేసి అలా బిహేవ్ చేస్తున్నారు. ఇంకోసారి వచ్చేసరికి ఎవరికి ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవుతాను, నేను బిగ్ బాస్ మాటలు వింటాను, నాకు రూల్స్ ముఖ్యం, మీ అందరి మాటలు కాదు నాకు ముఖ్యం, నాకు మీ అందరితో సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది ఫ్లిప్ అవటం వల్ల హౌస్ మేట్స్కి ఎలా అయిపోతుందంటే ఆమె ఒక్కోసారి మంచిగా బిహేవ్ చేస్తుంది, ఒక్కోసారి ఇలా బిహేవ్ చేస్తుంది, ఏంట్రా ఇది. సో మనం ఏదైనా ఒక సైడే ఉన్నాం, ఆమె ఏం చెప్పినా నువ్వు అని చెప్దాం అని చెప్పేసి ఫిక్స్ అయినట్టు వీళ్ళందరూ బిహేవ్ చేస్తున్నారు. దానికే సంజన వర్సెస్ హౌస్ మేట్స్ లాగా అయిపోతుంది, మొత్తం అంత జరుగుతుందంట. సో మీరు అందరు పడి ఆమె మీద పడిపోతున్నారు అని చెప్పేసి సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారంటే నాకెందుకు కొంచెం రాంగ్ అనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే హౌస్ మేట్స్ చేస్తుంది కరెక్ట్. రీజన్ ఏంటి అంటే ఆమె ఎలా బిహేవ్ చేస్తుందంటే నేను తప్పు అవ్వకూడదు, కానీ మిగతా వాళ్ళు ఎవరు తప్పైనా నాకు సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. సో నేను థమ్సప్ బాటిల్ తీసుకుని వెళ్ళి మనీష్ గారికి అండ్ శ్రీజగా ఇస్తాను, వాళ్ళు ఇంకా ఇచ్చుకోరో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చేమని నేను చెప్తున్నాను, వాళ్ళు ఇవ్వమని చెప్తున్నాను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ ఇచ్చిందే ఇద్దరికి ఇవ్వమని చెప్పేసి. సో తను ఫాలో అవుతుందంట రూల్స్, మిగతా ఫాలో అవ్వకూడదంట. సో నాకు ఎందుకో రాంగ్ అనిపించింది. కాకపోతే ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే హౌస్ మేట్స్ ఓట్స్ తప్పుగా లూజ్ అవుతున్నారు అనిపిస్తుంది. అంటే మాటలు కొంచెం అతిగా మాట్లాడుతున్నారు అనిపించింది. ఎగ్జాంపుల్ వచ్చేసి హరీష్ గారు మీరు ఇంకా ప్యాక్ ద బ్యాగ్స్, మీరు ఇంక వెళ్ళిపోవటమే, మీరు మాకు అసలు హౌస్ మేట్స్ లాగే కనపడట్లేదు. శ్రీజ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడతాం. కొంచెం ఈ మాటలు వదిలేసరికి ఏమైపోతుందంటే సంజన గారి మీద సింపతి గెయిన్ అవుతుంది ఆటోమేటిక్గా బయట చూసే జనాలకి. సో ఈ మాటలు వదలకుండా మీరు స్టిక్ ఆన్ ద పాయింట్ స్టిక్ ఆన్ అయ్యి టాపిక్ మీదే మాట్లాడితే నాకు తెలిసినంత వరకు హౌస్ మేట్స్ కరెక్ట్ అనిపిస్తుంది. హౌస్ మేట్స్ యాక్చువల్లీ కరెక్టే, బట్ ఈ మాటలు వదలటం వల్ల కొంచెం తప్పుగా వెళ్తుంది బయటి జనాలకి. సో అది నాకు అనిపించింది. ఇంకా నాకు సార్ వచ్చి ఇంకా అందరితో ఇంట్రడక్షన్ తీసుకున్నారు, అదంతా అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ ఇష్యూకి వచ్చేసరికి సంజన గారు వర్సెస్ ఫ్లోరా గారు ఫ్రీ బోర్డ్ ఇష్యూ. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈగో క్లాషెస్ అని మీకు ముందుగా చెప్పాను ఆ రివ్యూలో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఈగో క్లాషెస్ ఏమవుతుందంటే ఫ్రీ బోర్డ్ అని నేను చెప్పినప్పుడు నేను సారీ చెప్పాను. సంజన గారు వర్షన్ ఏంటి అంటే ఫ్రీ బోర్డ్ అని నేను అన్నప్పుడు సారీ చెప్పాను. అది రైట్ అయినా రాంగ్ అని నేనైతే రైట్ అనుకుంటున్నా, కానీ నేను సారీ చెప్పాను. ఆ అమ్మాయి తర్వాత చేసే చేష్టాలకి కానీ తర్వాత చేసిన మాటలకు కానీ దేనికి సారీ చెప్పలా. ఈవెన్ ఫ్యామిలీ మీద కూడా వెళ్ళింది. ఇక్కడ ఫ్యామిలీ మీదకి వెళ్ళిన ఇష్యూ ఏంటి అంటే సంజన గారు కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు ఈమె వెళ్ళి ఇప్పుడు నీకు అర్థమైందా, నీకు ఎలా ఉందో, నువ్వు నన్ను అనేటప్పుడు కూడా నాకు ఇలానే ఉంటుంది అని చచ్చిన పావుని మళ్ళీ చంపేసి చూడు అలా చేస్తుంది అనమాట ఫ్లోరా గారు. సో అది వెరీ రాంగ్ అనిపించింది. ఇంకా మిగతా విషయాల్లో అయితే సంజన గారు కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయి స్కిట్ జరిగేటప్పుడు నువ్వు లోపలికి రావాక షాంపూ నేనైతే తీయను, ఇలాంటివన్నీ కొంచెం ఈగో క్లాషెస్ వల్ల ఈగో ఎక్కువైపోయి ఆమె పర్సనల్గా తీసేసుకొని ఇలాంటి వాటిలో రుద్దుతుంది ఫ్లోరా గారిని. సో అది వెరీ రాంగ్ అనిపించింది. బట్ ఫ్లోరా గారి మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఫ్లోరా గారు కూడా పర్సనల్గా తీసుకొని షాంపూ బాటిల్లో మాయిశ్చరైజర్ కలపటం అండ్ ఇలాంటి విషయాలు లైక్ ఆల్రెడీ చచ్చిన పాముని వెళ్ళి నీకు ఇప్పుడు అర్థమైంది బాధ ఏందో, నా బాధ నీకు ఇప్పుడు అర్థమైందని చెప్పడం. నేను చెప్తున్నా కదా, ఇద్దరు పర్సనల్స్ని హౌస్ మేట్స్ ముందు తీసుకెళ్ళకూడదు. మీరు తెలుసుకోవాలి, మీరు గొడవ పడాలి, మీరు కొట్టుకోవాలి, ఏదైనా చేసుకోండి. కానీ హౌస్ మేట్స్ దాంట్లో ఏమైనా హౌస్ మేట్స్ జరుగుతున్న ఇష్యూలో మీరు వెళ్ళి తలదొచ్చకూడదు, అక్కడ ఈ ఇష్యూని రేజ్ చేయకూడదు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అదే స్కిట్ జరుగుతున్న దానిలో సంజన గారు వెళ్ళి ఫ్లోరా అసలు నువ్వు రాబాక, స్కిట్ జరుగుతుంది నువ్వు రాబాక, అక్కడ స్కిట్ ఆమె ఒకటే చేయట్లా, స్కిట్ 14 మంది చేస్తున్నారు. సో అందుట్లో రాంగ్ అంటున్నా. సో కొంచెం బాగానే డీల్ చేశారు, మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పేసి నాగార్జున గారు డీల్ చేసినట్టు అనిపించింది. సో అదొకటి. నెక్స్ట్ పొటాటో ఫ్రై, అసలు ఇష్యూవే కాదండి. పొటాటో ఫ్రై అనేది ఎందుకు తీసుకొచ్చారో నాకు ఎందుకు అర్థం కాలేదు. మేబీ తనుజ గారి మీద కొంచెం పాజిటివ్ గెయిన్ తీసుకొచ్చి తనుజ గారికి ఏడవటం తగ్గిమని చెప్పడానికి తీసుకొచ్చినట్టు అనిపించింది ఈ ఇష్యూ. ఎందుకంటే అది కుకింగ్ ఇష్యూ ఆల్మోస్ట్ అందరికీ సాల్వ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ రోజు జరిగిన ఇష్యూ అది ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయి అందరు తింటున్నారు. బట్ ఈ హరీష్ గారి టైంలో తీసుకొచ్చింటే బాగుండేది ఆ ఇష్యూను. లైక్ ఆయన ఎందుకు తినట్లేదు తనుజ గారి మీద గొడవ పెట్టుకొని అని చెప్పేసి. కానీ తనుజ గారిది పొటాటో ఇష్యూ అనేది ఇట్స్ వెరీ సిల్లీ ఇష్యూ.
చెప్పా కదా ఆమె ఏడవకుండా ఉండటానికి చెప్పడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చారని చెప్పి అనిపించింది. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను, కుకింగ్లో పెత్తనాలు పెట్టిన తినాలి తప్ప, లైక్ అడిగించుకొని తినాలి తప్ప మీరు పెత్తనం చేసి దాని మీద ఆ అమ్మాయి మీద మీరు ఇది చేయండి, మీరు అది చేయండి, ఏం చేయాలని కన్ఫ్యూజ్ చేసి ఆ అమ్మాయిని మీరు హింసించడం, ఆ అమ్మాయిని మీరు మరీ కష్టపెడతాం, ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. ఆ అమ్మాయి కుకింగ్ ఏమీ స్పెషలిస్ట్ కాదు, లేకపోతే చెఫ్ కాదు, తను ఓన్లీ ఇంట్లో దాన్ని ఏమంటారు సర్వైవల్ కుకింగ్ చేసుకునే ఆమెతో మీరు చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా కేరింగ్ తీసుకుంటూ చేయించుకుంటే బాగుండు అనిపించింది. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారిది రీతు గారి ఎందుకు నాకు అర్థం కావట్లేదు, అంత ఫోర్స్ఫుల్గా ఎందుకు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి చూడాలి అనుకుంటున్నారు, చెప్పొచ్చుగా మీరిద్దరు కొంచెం కలిసి ఉంటే బాగుండిద్దమ్మా, కలిసి ఆడండి బాగుంటుంది చూడటానికి బయట జనాలకి అని చెప్పొచ్చుగా, డైరెక్ట్గా చెప్పొచ్చుగా. లేదు, మీరు సోల్ఫుల్ ఫ్రెండ్షిప్ అదని ఏదో రీజన్ తీసుకొచ్చి ఫోర్స్ఫుల్గా హక్ చేయించుకొని ఎందుకు ఇదంతా, ఎంత ఫోర్స్ఫుల్గా హక్ చేసుకున్నారు వాళ్ళు. తనుజ గారు మామూలుగా ఉన్నారు, కానీ రీతుకి హట్ అయింది రీతు. అక్కడ ఆ అమ్మాయి టైం పట్టిద్ది పోవటానికి, ఇది గ్రాడ్యువల్గా పోతుంది అంతే తప్ప అది మీరు హక్ చేసుకోండి, మీరు సోల్ఫుల్గా ఫ్రెండ్షిప్ ఉండండి అని చెప్తే ఎంత దరిద్రంగా ఉంది అది చూడటానికి. ఆ అమ్మాయి ఎంత అన్కంఫర్టబుల్గా హక్ చేసుకొని చూసారు అసలు మీరు. వరస్ట్ అండి. నాకైతే ఆ విషయంలో అలా హక్ చేయించుకోవటం కానీ మీరు అలా ఫోర్స్ఫుల్గా వాళ్ళిద్దరిని కలపడం మాత్రం చాలా వెరీ రాంగ్. మీరు ఇంకోటి ట్రై చేయొచ్చు, లైక్ మీరిద్దరు కలిపి ఆడితే బాగుంటుందమ్మా చూడటానికి జనాలకి, మీరిద్దరు కలిసి ఆడండి లేకపోతే కలిసి ఉండండి, ఎందుకు గొడవలు, మీరిద్దరు కొంచెం కలవడానికి ట్రై చేయండి అని చెప్పినా ఇంకో చూడటానికి బాగుండేది. ఇది మాత్రం వెరీ రాంగ్. నెక్స్ట్ వచ్చేసరికి గుండు అంకుల్, ఈయన 100 సార్లన్నా 200 సార్లన్నా ఆయన కామెడీగానే చెప్పాడు, కామెడీగానే తీసుకున్నారు. బయట జనాలు ఎవరైనా సరే అది కామెడీగానే తీసుకున్నారు. ఇది మాత్రం హరీష్ గారి మిస్టేక్. నేను ఫస్ట్లో రివ్యూలో అది చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, హరీష్ గారి మిస్టేక్. ఆయన ఓవర్ బోర్డ్ అవ్వలేదు. రీజన్ ఏంటి అంటే పొద్దున్నుంచి మీతోనే ఉండి ఆయన ఒక ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకున్నారు. అంత జరిగినప్పుడు గుండంకుల ముందు కూడా అన్నారు, మీరు ఒక గ్యాప్ తీసుకొని మీరు వెళ్ళి ఒక ఏదో గొడవ పెట్టుకోవాలి, ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి, నేను ఒక ఫుటేజ్లో రావాలి అని చెప్పి ఇలా క్రియేట్ చేయడం ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. సో గుండంకుల్ విషయంలో హరీష్ గారిది మిస్టేక్ క్లియర్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ గారు ఈ బర్నీ వాళ్ళ టాపిక్లో అమ్మాయిలు అబ్బాయిలు అన్నారు. దీనిలో నాకు ప్రియా గారు అన్న మాటలు బాగా నచ్చినాయి. హరీష్ గారి మాటలు రాంగ్ కానీ భావం కరెక్ట్. ఎస్, అక్కడ జరుగుతున్న భావం ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన ఏమనుకున్నారో అని అనుకుంటాం వెరీ వెరీ కరెక్ట్. ఎందుకంటే ఇమాన్యుల్ వేర్ అన్న మాట అది నిజంగా అన్నారు. మీరు అమ్మాయిలు అయితే మిమ్మల్ని ఎదురు తిరగరు, కానీ మీరైతే వచ్చి అబ్బాయిలు ఏమన్నా అంటే ఎదురు తిరగకుండా ఉంటారా, అబ్బాయిలు ఇచ్చి పడేస్తారు అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ ఉద్దేశంలో అన్న మాటలు తప్ప నేను ఆడింది అబ్బాయిలతో కాదు కదా, అబ్బాయిలు కూడా కదా, అబ్బాయిలతో కూడా ఆడాను కదా, అమ్మాయిలతోనే కాదు కదా, సో వాళ్ళు నాకు ఇప్పుడు అమ్మాయిలు అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అన్నారు చూడండి. అది వెరీ వెరీ భావం అయితే కరెక్ట్ భావం. ఎందుకంటే వాళ్ళు అబ్బాయిలు, వాళ్ళతో కూడా ఆడే కదా నేను, వాళ్ళతో అబ్బాయిలతో ఆడకుండా లేను కదా, అమ్మాయిలతో కాదు కదా నేను ఆడింది అన్న ఉద్దేశంలో అన్నారు ఆయన. అంతే తప్ప దాన్ని వక్రీకరించి దాన్ని ఏదో చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు ట్రై చేశారు. నాగార్జున గారు ఇంకా బాగా ట్రై చేశారు, అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. బట్ హరీష్ గారు అలా రైజ్ అవ్వటం, డెకోరంకి ఆయన డిసిప్లైన్గా ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి డెకోరంకి. అందరూ అంటున్నారా కాబట్టి ఆయన ఓకే సారీ అలా అయితే నేను అనలేదు, నా భావం అది కాదు, ఈసారి నుంచి నా భాష కరెక్ట్ చేసుకుంటాను, నేనేమనుకుంటున్నాను మనసులో అది మాత్రం బయట పెడతాను, వేరేలాగా వక్రీకరించి బయట పెట్టను అని చెప్పేసి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఆయన డెకరంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. డెకరంకి ఆయన అసలు ఎక్కడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాగార్జున గారు అక్కడ ఉంటూనే నాగార్జున గారిని ఎదిరిస్తున్నారు, పక్కన ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నారు, ఓవర్లాప్ చేస్తున్నారు, చాలా చాలా దరిద్రం చేస్తున్నారు. ఇక్కడ రీజన్ ఏమైంది అంటే ఇంతకుముందు సీజన్స్లో ఎక్కడో కాజల్ గారు అనుకుంటా, ఆర్జే కాజల్ గారు నాగార్జున గారి డెసిషన్ని రాంగ్ అని చెప్పి క్వశ్చన్ చేశారు. అది బయట బాగా ట్రెండ్ అయింది. అప్పుడు కాజల్ గారు ఎలిమినేట్ అవ్వాల్సింది, టాప్ 6లో ఉండకపోవాల్సింది, ఆ ఒక్క ఇష్యూ వల్ల ఆయన టాప్ 5లో కొలిపారు అనమాట. అంత బాగా ట్రెండ్ అయింది. ఈయన కూడా ఏమనుకున్నాడంటే మనసులో హరీష్ గారు కూడా నాగార్జున గారికి వ్యతిరేకంగా మాట్లాడితే బయట ట్రెండ్ అవుతాం, బయట బాగా పాపులర్ వస్తుంది అనే ఉద్దేశంతో ట్రై చేస్తున్నాడేమో అనిపించింది నాకు. ఈవెన్ రితు చౌదరి కూడా అంతే ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే బయట జనాలు అనుకుంటున్నారని ఆయన క్లియర్గా చెప్పినప్పుడే మీరు కామ్ అయిపోవాలి. ఇది నా మాట అన్నప్పుడు మీరు ఎదురు తిరగవచ్చు, మీరు డెసిషన్ మార్చుకోవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. బయట జనాలు కూడా ఇంత అనుకుంటున్నారు హరీష్ అన్నప్పుడు మీరు కామ్ అయిపోయి ఓకే ఆయన నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు సారీ చెప్పేసి నేను కరెక్ట్ చేసుకోవాలి, నేను చెప్పిన స్టేట్మెంట్ ఇది కాదు అదని చెప్పి నేను కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే బాగుండేది. అంతటితో డన్ అనమాట. ఆయన మరీ దాన్ని లాగి అంటారు చూడండి, తెగేదాకా లాగకూడదని చెప్పేసి ఆయన తెగేలా లాగుతున్నాడు. అది నాకు వెరీ వెరీ రాంగ్ అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసరికి గేమ్. ఇది అసలు మీరు ఎందుకు ప్రశ్నించలేదు నాకు అర్థం కావట్లేదు. గేమ్ నేను అసలు అలా వదిలేసినట్టు అనిపించింది నాకు. చూపించడం మనకు సరిగ్గా చూపించలేదు, లేకపోతే ఏందో నాకు అర్థం కాలేదు. పాయింట్ ఏంటంటే అక్కడ ఆ మనిషిని బర్నీ అనే మనిషిని మొత్తం దించేయడం రాంగ్. ఇట్స్ వెరీ వెరీ రాంగ్. ఆయన ఎందుకు స్ట్రాంగ్గా చెప్పలేదు నాకు అర్థం కావట్లేదు. నాగార్జున గారు అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు చూపించలేదో, ఎందుకు స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడలేదు దాని మీద నాకు అర్థం కావట్లేదు. మనీష్ గారు చేసింది వెరీ వెరీ రాంగ్ థింగ్, చాలా పెద్ద తప్పు. ఆయన ఒప్పుకున్నారు కూడా తప్పు అని చెప్పేసి. అది గట్టిగా చూపించాల్సింది మీరు బయట. అది చూపించకుండా మీరు సడన్గా కట్ చేశారు ఫ్రేమ్ని. నాకు ఎందుకు అర్థం కాలేదు. ఎడిటింగ్ సడన్గా కట్ చేసేసారు. సో నా ఉద్దేశం ప్రకారం అయితే మనీష్ గారిది బ్లండర్ మిస్టేక్ అక్కడ చేసింది. ఇమాన్యుయల్ గారిని తీసేయడం తప్పు. ఇమాన్యుయల్ పెట్టిన రాడ్ మళ్ళీ వెనక్కి పెట్టేయాలి. మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇంకా ఫెయిర్గా ఉండేది, ఇంకా బాగా థ్రిల్లింగ్ ఉండేది గేమ్ అనిపించింది నాకు. సో నా ఉద్దేశం ప్రకారం ఇది తనుజ గారికి కొంచెం ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు, ఎందుకంటే ఆమెకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి, ఎక్కువ ఫేవర్ చేస్తున్నారు అనిపించింది. ఆమెతో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ తీసేశారు అనిపించింది. లైక్ పొటాటో విషయంలో ఈ ఓనర్స్ విషయం కానీ, నెక్స్ట్ రీతుతో విషయం కానీ, ఎక్కడెక్కడ అయితే ఆమెకు ప్రాబ్లంలు ఉన్నాయి ఆ ప్రాబ్లం అన్నిటికీ క్లీన్గా నీట్గా వచ్చేసింది బయటికి. మిగతా వాళ్ళు మాత్రం ఎక్కడికక్కడ స్టక్ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా నీట్గా తీసుకొస్తారా లేకపోతే వాళ్ళని అలానే వదిలేస్తారా చూడాలి. సో తనుజ గారు సేవ్ అయ్యారు కూడా. సో కంగ్రాట్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. ఇంకా రేపు ఏం జరుగుతుందో దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సనీ.